ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. మీకు తెలుసా ఆ మీకు తెలుసా అని అడుగుతున్నాను. ఏంటి తెలియకుండానే కేజీ మటన్ తీసుకొచ్చాను. వాటరే. పగిలిపోద్దు కొంటాడు కాన. అసలు మటన్ గురించి ఎందుకు మాట్లాడతారు? చికెన్ గురించి మీకు తెలుసా? మనిషికి ఎన్ని ముక్కలు వస్తాయో తెలుసా? నువ్వు తెస్తావు ముష్టి పావు కేజీ కూర, మనిషికి 2 ముక్కలు ఇస్తే నాకు మిగిలితే 4 ముక్కలు. ఆ 4 ముక్కల్లో 2 ముక్కలు నీకే ఇస్తాను. అమ్మా. ఆ మిగిలిన 2 ముక్కలు ఆపే అన్ని చెప్పికి వెళ్ళిపోతాను. రేయ్, నేను నీ 2 ముక్కల గురించి మాట్లాడట్లేదు, నా మటన్ ముక్కల కోసం మాట్లాడుతున్నాను. మిగిలిన 2 ముక్కలు కూడా నువ్వే తినేస్తావు. రాత్రి కూర్చొని తెస్తాడు ముష్టి పావు కేజీ కూర. ఆపే నాయన, చికెన్ ముక్కలు నేనే తినేసాను, ఆ మటన్ ముక్కలు నేనే చేశాను. హ్యాపీయా? రసిద్దు ఆగ్రా. నేను 2 ముక్కలు తినేసాను అని తను అంటుంది, నువ్వు తిన్నావని నువ్వు అంటున్నావు. అసలు 2 చికెన్ ముక్కలు ఎవరు తిన్నారా? సండే వచ్చిన ప్రతిసారి ఇంటికి పావు కేజీ మటన్, పావు కేజీ చికెన్ తీసుకొస్తాను. నా తప్ప? అప్పుడప్పుడు గుడ్డు ఆమ్లెట్ కూడా వేస్తాను. నా తప్ప? తెస్తావు నాయన, తెచ్చి నువ్వే తినేస్తావు, మొత్తం తినేస్తావు, మాకేమి ఉంచవు. నేను తినేసానా? ఎందుకంత షాకింగ్ ఎక్స్ప్రెషన్? కుక్క తినేసింది అనేసి నువ్వు ఆ 2 ముక్కలు తినేయడం నేను చూశాను. నేనే కాదు, మొత్తం చూశారు. మా